కేంద్ర బడ్జెట్లో ప్రతి జిల్లాకు ఒక క్యాన్సర్ ఓపీ సెంటర్ను ప్రతిపాదించాలని ఆలోచిస్తున్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు క్యాన్సర్ అనే వ్యాధి ఎంత ప్రబలంగా మన కుటుంబాల్లోకి చొచ్చుకొని వస్తుందోనని. దీనికి కొన్ని కారణాలు మన ఊరిలో ఉన్నా కానీ మనం పట్టించుకోవడం లేదు. టీ సెంటర్లలో ప్లాస్టిక్ గ్లాసులో వేడివేడి టీ పోసి అమ్ముతున్నారు. మనం కనీసం వద్దు అని చెప్పకుండా దానిని కొనుక్కొని తాగేస్తున్నాం. మన ప్రాంతంలో ఉన్న కర్రీ పాయింట్లలో వేడివేడిగా ఉన్నటువంటి కూరలను, సాంబార్లను ప్లాస్టిక్ కవర్లలో వేసి మనకు అమ్మేస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల అప్పుడే వండినటువంటి వేడివేడి ఆహార పదార్థాలను ప్లాస్టిక్ బకెట్లలోకి వేసి మనందరికీ పార్సల్ పంపిస్తూ ఉన్నారు. అలాగే కర్రీ పాయింట్లలో, టిఫిన్ సెంటర్లలో కూరలు, సాంబార్లు, పూరీలు, దోశ, వడ, బజ్జీ లాంటి వాటిని ప్లాస్టిక్ పేపర్లలో ఉంచి ప్యాకెట్లు చేసి మరీ మనకు అమ్ముతూ ఉన్నారు. ఎంతో అట్టహాసంగా చేసుకునేటటువంటి పెళ్ళిళ్ళల్లో అయితే ప్లాస్టిక్ కవరింగ్ ఉండేటటువంటి ప్లేట్లలో మనకు భోజనాలను వడ్డించి మనకు క్యాన్సర్ని పరిచయం చేస్తున్నారు. ఇస్తరాకులు, అరిటాకులను ఎప్పుడో మర్చిపోయారు. మరి మనం వాడి పడేసిన ప్లాస్టిక్ వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. ఈ ప్లాస్టిక్ భూగర్భంలోకి వెళ్ళి భూగర్భ జలాలను కలుషితం చేస్తున్నాయి. అలాగే మొక్కల పెరుగుదలను ఆపేస్తున్నాయి. అలాగే జంతువులు ఈ ప్లాస్టిక్ను తినడం వల్ల చనిపోతున్నాయి. అనేక రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. అలాగే మానవాళికి కూడా క్యాన్సరు వంటి అనేక అనారోగ్య సమస్యలను మనం రోజు రోజుకి ఎదుర్కొంటూనే ఉంటున్నాం. మనం ఈ మెసేజ్ని తెలిసిన వాళ్ళందరికీ పంపించి ఈ టీ మరియు కాఫీ సెంటర్లు, భోజనాలు వడ్డించే హోటళ్ళ వారికి ఈ మెసేజ్ పంపినట్టయితే వాళ్ళల్లో కొద్దిగానైనా మార్పు వస్తుందేమో గమనిద్దాం. ఒకవేళ వాళ్ళు మారకపోతే మనమైనా కానీ ఒక స్టీల్ క్యారియర్లో మనకు నచ్చిన టీలు, కాఫీలు, ఆహార పదార్థాలను తీసుకొని వచ్చి మనం తిని ఈ ప్లాస్టిక్ మహమ్మారిని తరిమేద్దాం. క్యాన్సర్ బారి నుండి మనల్ని మనం రక్షించుకుందాం. ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దాం. ప్రకృతికి దగ్గరగా జీవిద్దాం.